ప్రభువైన క్రీస్తు వారి పేరిట తండ్రి అయిన దేవుని పేరిట మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. నీ రెక్కల నీడ కింద అయ్యా తండ్రి, నీ చల్లని హస్తం కింద తండ్రి మమ్మల్ని దాచి కాపాడారయ్యా తండ్రి. ఈ కార్యక్రమంలో మీరు మాతో ఉండండి అయ్యా తండ్రి. తండ్రి, నీ వాక్యాన్నితో మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. మీరు మీ కృపని, మీ కాపుదల్ని తండ్రి, ముఖ్యంగా తండ్రి మీ జ్ఞానాన్ని తండ్రి, మీ వివేచనని తండ్రి మేము ఆలోచించుచేస్తున్నప్పుడు తండ్రి మాతో మీరుండి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరిట బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఒకసారి దేవుని గురించి ఇలా మనం మాట్లాడుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవునికే స్తుతులు మహిమ చెల్లిస్తున్నాను. క్షమించాలి, నిన్న మన బైబిల్ సైన్స్ అనే కార్యక్రమాన్ని చేయలేకపోయాం కొన్ని అనివార్య కారణాల వల్ల. వచ్చే వారం నుంచి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెట్టుకుందాం, క్షమించాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మీరు చూస్తే ఆ టైటిల్ 1000 సంవత్సరాలు బ్రతకడం ఎలా, ఆ టైటిల్ అది. వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిన్న జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిన్న మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మా రిలేటివ్స్కి, మా చుట్టాలకు బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆయనకి ఏమైందంటే ఆయనకి చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడట 20 to 29 years అంటే 20 నుంచి 29 సంవత్సరాలు మధ్య వయస్కులే ఎక్కువ ఉన్నారట. అంటే ఆహారపు అలవాట్లు లేకపోతే వారికి ఉన్న ఏవో అలవాట్ల వల్ల 20 to 29 years వాళ్ళు ఎక్కువ ఉన్నారట. ఒకనొక సమయంలో పూర్వకాలంలో హార్ట్ అటాక్లు ఎప్పుడు వచ్చాయి? 50 సంవత్సరాలకు వచ్చాయి. అసలు మన ముత్తాతలకు అయితే హార్ట్ అటాక్లు అంటే ఏంటో తెలియదు. 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకు వచ్చాయి. ఈరోజు చిన్న వయసులకు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయండి. మరి ఆహారపు అలవాట్లో లేకపోతే ఈ కాలుష్యం వల్ల లేకపోతే ఈ ప్రపంచం లేకపోతే ఒకప్పుడులా కాకుండా ఒకప్పుడున్న ప్యూరిటీ ఇప్పుడు లేకుండా ఈ ప్రపంచంలో పొల్యూషన్ అని వీటి వల్ల ఏమో తెలియదు, కానీ ఆరోగ్యాలు ఎవరికి బాగలేదు. ఒక రకంగా చెప్పాలంటే మరణం నాట్యం చేస్తుందండి ప్రపంచం మీద. 2019 నుంచి ఇప్పుడు చూసుకుంటే హార్ట్ అటాక్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందట. అది దాని రీజన్ ఏంటో మనకు తెలియదు, కానీ హార్ట్ అటాక్ల సంఖ్య గణనీయంగా తెలిసిపోయింది. ఏమండి, మరణం ఈ ప్రపంచం మీద నాట్యం చేస్తుంది. హార్ట్ అటాక్లే కాదు, క్యాన్సర్ అని ఏవేవో జబ్బులు, క్యాన్సర్ అని, ఇంకా లేకపోతే కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అని. చాలామంది మనతో తిరిగిన వారే, మనకంటే చిన్నవారు, మనకంటే పెద్దవారు, మనకు కావలసిన వారు చాలామంది లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారండి. పరిస్థితులు చూస్తే భయమేస్తుంది. భయం వేసిన ఆ దేవుని గురించిన ఆలోచన మనం చేసినప్పుడు బహుశా నేను అనుకుంటాను ఆ భయం మనలో ఎక్కువసేపు ఉండదేమో అనుకుంటా. 1000 సంవత్సరాలు బ్రతకడం ఎలా అని చెప్పడానికి నేను డాక్టర్నే కాదు, లేకపోతే నేను అంతకంటే సైంటిస్ట్ని కాదు. నేను సాదా సీదా ఉద్యోగం చేస్తానో, నా పని ల్యాప్టాప్ తోటే ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఎక్కువ చూడకూడదో నేను దానితోటే పని చేస్తుంటాను. నేను వైద్యుడిని కాదు. కాకపోతే 1000 సంవత్సరాలు ఎలా బ్రతకాలో, 1000 సంవత్సరాలు జీవించాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మా తల్లిదండ్రులు ఆ విషయాన్ని నాకు చిన్నప్పుడు నేర్పించారు. సంఘం ఆ విషయాన్ని నాకు చిన్నప్పుడు నేర్పించింది. మిమ్మల్ని 1000 సంవత్సరాలు బ్రతికించడానికి ఒక వైద్యుడు, ఒక డాక్టర్ ఉన్నాడు. మీకు ఎటర్నిటీ, మీ జీవితానికి ఏమండి మీకు శాశ్వతమైన జీవితం ఇవ్వడానికి ఒక రాజు ఉన్నాడు, ఒక వైద్యుడు ఉన్నాడు, ఈ లోకానికి బోధ చేసిన ఒక బోధకుడు ఉన్నాడు. మీ జీవితాన్ని మార్చే ఆ దేవుని పేరే నజరేయుడైన క్రీస్తు. ఆయన మీకు ఎటర్నిటీ ఇస్తాడు, మీకు శాశ్వత కాల జీవితం ఇస్తాడు. ఆయన మరణాన్ని గెలిచిన ప్రభువు. ఆయన గురించి చదువుదాం ఈరోజు. ఆయన గురించి కొన్ని విషయాలు ఆలోచించడానికి ట్రై చేద్దాం. వెళ్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 54 నుంచి 55 వచనాలు చదువుదాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది
అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఏమండి, ఆయనట క్షయమైపోయే ఈ శరీరాన్ని అక్షయత కలుగు చేశాడట ఆయన. ఏమండి, నశించిపోయే ఈ శరీరానికి ఆయనట అక్షయమైన ఆ పాత్రని ఇచ్చాడట. మిమ్మల్ని బ్రతికేస్తాడట ఆయన. ఆయనట మరణం మీద విజయాన్ని మ్రోగించాడట. విజయము, ఆయన సాధించిన విజయము మరణాన్ని మిరింగివేసిందట. ఏమండి, విజయమట మరణాన్ని మిరింగివేసిందట. ఎవరి వల్ల ఈ విజయం వచ్చింది? ఏమండి, ఎందువల్ల వచ్చింది ఈ విజయం? ఏ వ్యక్తి త్యాగం చేస్తే తన జీవితాన్ని ఈ మరణం పైన విజయం వచ్చింది? ఆయన పేరే, ఆయనకు ఒక పేరుంది. ఆయనే ఇమ్మానుయేలు, రక్షకుడు. ఆయనే ప్రభువైన క్రీస్తువారు. ఏమండి, ఇప్పుడట మరణపు ముళ్ళు పాపమట. అండి, జనరల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మరణపు ముళ్ళు పాపమట. ఏమండి, సాధారణంగా ఒక హెల్దీ పర్సన్కి ఫుట్లో, కాల్లో ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, పెయిన్ ఉన్నా చాలా ఫాస్ట్గానే హీల్ అవుతాడు. ఒకవేళ ఒక డయాబెటీస్ పేషెంట్కి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అది చాలా సివియర్ కండిషన్లో పెట్టేస్తుందండి. ఏమంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు కాళ్ళు కూడా తీసేయవలసిన పరిస్థితి వస్తుంది ఒకవేళ డయాబెటిక్స్ పేషెంట్కి ముళ్ళు గుచ్చుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ అతని బాడీలో ఏముంది? రోగం ఉంది. దానికి తోడు ముళ్ళు గుచ్చుకుంది. ఇప్పుడు అతని బాడీ అంతా పాయిజన్ అండి, పాయిజన్ అయిపోద్ది. అతని బాడీ అంతా చాలా సివియర్, యాంపులేట్ చేస్తారు, కాళ్ళను తీసేస్తారు. ఆల్రెడీ అతని బాడీలో జబ్బు ఉంది. ఇప్పుడు బయట వచ్చి ఏం గుచ్చుకుంటుంది? ముళ్ళు గుచ్చుకుంటుంది. ఒకవేళ మీకు ఇది అర్థమైతే, ఏమండి, ఈ లోకంలో ఉంటున్నాం కదా మనం. ఈ ప్రపంచంలో ఎవ్వరు హెల్దీగా లేరండి. ఆత్మీయంగా, శరీరపరంగా ఎవరు హెల్దీగా లేరు. ఈ ప్రపంచంలో ఎవరు హెల్దీగా లేరట. ఏమండి, అన్నిటికంటే మోసకరమైనది ఏంటో తెలుసా? మీ హృదయం. ఆ దేవుడు ఆ హృదయాన్ని పరిశీలిస్తాడట. అంటే ఎవరి హృదయాలు బాగోలేదట, ఎవరు ఆరోగ్యకరంగా లేరట. ఈరోజు ప్రపంచాన్ని చూస్తే కులాల పేరిట కొట్టుకుంటున్నారు, మతాల పేరిట కొట్టుకుంటున్నారు, వర్ణాల పేరిట కొట్టుకుంటున్నారు, వీధుల పేరిట కొట్టుకుంటున్నారు, ఇంకా సరిహద్దుల పేరిట కొట్టుకుంటున్నారు. ఏమండి, మనుషులందరూ జబ్బు అయిపోయారండి. మనుషులందరూ సిక్ అయిపోయారు. వాళ్ళ మధ్యన ఏవో భేదాలు పెట్టుకుని మనుషులందరూ కొట్టుకుంటున్నారు. ఏమండి, మనుషుల మధ్యన శాంతి లేదు, మనుషుల మనసులో ప్రేమ లేదు. ఈ ప్రేమని, ఈ శాంతిని, ఇదిగోండి, మిమ్మల్ని మార్చడానికి ఎవరు వచ్చారు తెలుసా? ఒక వైద్యుడు వచ్చాడు. ఆయన పేరే ప్రభువైన క్రీస్తువారు. ఏమండి, ఇన్ని మనసులో పెట్టుకుంటున్నామే, ఇన్ని మనసులో పెట్టుకుని తిరుగుతున్నామే ఈ లోకంలో. ఏమండి, ఇన్ని మనసులో ఉన్నప్పుడు పాపం చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయండి. చాలా ఈజీగా పాపంలో పడిపోతాం. అండి, మన కులం కానోడికి ఏమండి మనం పిల్లనిచ్చి పెళ్లి చేస్తామండి. ఒకవేళ చేస్తే పరువు హత్యలని ఏంటనుకున్నారు? అవే. ఏమండి, మత ఘర్షణలని ఏంటనుకుంటున్నారు? అవే. మనుషుల మధ్యన భేదాలు. ఏమండి, ఈ భేదాలన్నిటినీ తీసివేయడానికి ఒక రాజు వచ్చినట్టండి, ఒక ప్రభు వచ్చినట్టండి, ఒక జడ్జ్, ఒక న్యాయాధికారి వచ్చాడు. ఆయనే ప్రభువైన క్రీస్తువారు. మీ మనసులో ఇన్నున్నాయే, కులమని, మతమని, రాగద్వేషాలు ఇన్నున్నాయే, ఏదొక రోజు ఇవి ఖచ్చితంగా మిమ్మల్ని పాపంలోకి పడేస్తాయండి. ఆ పాపంలోకి పడిపోతామే మనసులో ఇన్ని పెట్టుకుని. దానికి వచ్చే ప్రతిఫలం ఏంటనుకుంటున్నారు? మరణమట. ఆయన ఈ మరణాన్ని జయించాడట. ఏమండి, ఆయన మన జబ్బును నయం చేశాడట. ఈ లోకానికి వైద్యుడు కావాలి. ఎలా చేసుకున్నాడో తెలుసా ఆయన? మీ జబ్బుని, లేవండి, ఈ మరణాన్ని ఎలా విజయం సాధించాడో తెలుసా ఆయన? మీకు రావాల్సిన శిక్షణ ఆయన తీసుకున్నాడు. మీకు రావాల్సిన మరణాన్ని ఆ ప్రభువు తీసుకున్నాడు. మీ శిక్షని ఆయన భరించాడు. ఈ లోకానికి ప్రేమతత్వం నేర్పించాడు. ఏమండి,
మీకు రావాల్సిన శిక్షణ ఆయన దూరం చేశాడు. మరణం మీద ఆయన విజయాన్ని మ్రోగించాడు, మరణాన్ని గెలిచాడు. ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో మెడిసిన్స్ కనిపెడతారు, ఏమండి లాస్ట్కి ఏమండి అందరూ ఏమండి జబ్బు వచ్చిందని భయపడతామా, లేకపోతే జబ్బు వచ్చిన తర్వాత మనకి మరణం వస్తుందని భయపడతామా? మరణం వస్తుందని భయపడతాం. ఇదిగోండి ఆయన అంటున్నాడు, ఆయన దగ్గరికి వస్తేనట శాశ్వత జీవితాన్ని ఇస్తాడట. ఈ ప్రపంచంలో మరణాన్ని గెలిచింది కేవలం ఆ ప్రభువైన క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఆయన మరణాన్ని గెలిచాడట. అంటే వైద్యుడు వచ్చాడు ఈ లోకానికి, అంటే మీ జీవితాన్ని సరిచేయడానికి ఈ లోకానికి వైద్యుడు వచ్చాడు. ఆయన మీ హృదయాన్ని చూస్తాడు, మీ అంతరంగంలో ఉన్న ఆ కుళ్ళును చూస్తాడు, మీ వేదనను చూస్తాడు, మీ పరిస్థితిని చూస్తాడు. ఏమండి దానికి తగ్గట్టు ఆయన వైద్యం చేస్తాడు. ఈ లోకానికి వైద్యుడు వచ్చాడు. ఎవరో గెలవలేని ఆ మరణం పైన ఏమండి ఆ సిలువని ఆయన ధరించాడు. సిలువని ఎక్కడైనా ఎవరి కోసమో తెలుసా? మీకోసం మరణాన్ని గెలిచాడు. ఏమండి ఇప్పుడు వరకు మనం చాలా సాదాసీదా విషయాలు మాట్లాడుకున్నాం. దీంట్లో మనం గ్రహించవలసిన కొన్ని అనివార్య విషయాలు ఉన్నాయి. మరణాన్ని ఎలా గెలిచాడు ఆయన? ఆయన ముందు చాలా ప్రవక్తలు వచ్చారే, అందరూ దేవుడి మాటలే కదా చెప్పారు. మరి ఆయన మాత్రమే మరణాన్ని ఎలా గెలిచాడు? ఆయన దేవుడు. అది పక్కన పెట్టండి, నేను ఇంకో విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమండి అసలు అందరం చచ్చిపోతాం, అందరం వేరే జీవితం కోసం ఎదురు చూస్తాం. కానీ ఈ చచ్చిపోవడానికి ఒక రీజన్ ఉందట, ఈ చచ్చిపోవడానికి ఒక కారణం ఉందట. మరణం మనుషుల మధ్య ప్రవేశించడానికి ఒక కారణం ఉందట. చదువుతాం ఎందుకు ఈ మరణం మనుషుల మధ్య ప్రవేశించిందో. యెహెజ్కేలు 14వ అధ్యాయము 19వ వచనం సార్ తీయండి. యెహెజ్కేలు 14వ అధ్యాయము 19వ వచనం మీరు చూస్తే అక్కడ దేవుడు ఒక కోట్ని కోట్ చేస్తున్నాడు, ఒక చిన్న విషయాన్ని కోట్ చేస్తున్నాడు. యెహెజ్కేలు 13వ అధ్యాయము 19వ వచనం. అబద్ధపు మాటలను అంగీకరించుచు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరెడి యవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించుచున్నారు. ఏమంటే ఏం జరుగుతుంది అక్కడట? వారట అబద్ధాన్ని అంగీకరించారట. వారి హృదయంలో మోసం ఉందంటండి. మనుష్యుల్ని సంతోషపెట్టడానికి దేవుని వాక్యాన్ని మార్చేశారట. వారు ఇచ్చే కానుకల కోసం, వారు ఇచ్చే రొట్టె ముక్కల కోసం, ఏమండి పట్టేటంత తిండి కోసం అబద్ధాన్ని చెప్తున్నారట. ఏంటంటే అబద్ధం? మీ తాతలు ద్రాక్ష రసం తాగారు, మీ మూతులు పులిసిపోయినాయి అని చెప్తున్నారట. మీ పితరుడు అబ్రహాము, మీ పితరుడు ఇస్సాకు, మీ పితరుడు యాకోబు వాళ్ళు మంచి పనులు చేశారు, మీరేం చేయకపోయినా పర్లేదు, మీ దశంభాగాలు ఇవ్వండి చాలు, మీ కానుకలు ఇవ్వండి చాలు అని చెప్తున్నారట. ఏమండి మనుషులకు నచ్చే బోధ చేస్తున్నారట. ఏమండి చెప్పేవారు కాదు, వినేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో. మీరు అక్కడ చూస్తే అధ్యాయంలో ఏ విషయం కోట్ చేయమంటుంది? ఏమండి వాళ్ళట మరణానికి పాత్రులు కాని వారికి మరణాన్ని తెస్తున్నారట. ఇష్టం వచ్చిన బోధలు చేసి, వారి మనసుల్లో ప్రేమ లేదట, వారు మనిషిని ప్రేమించడం మానేశారట. వారట ఇష్టం వచ్చిన బోధలు చేస్తున్నారట. క్రైస్తవ సంఘమ, సార్వత్రిక సంఘమ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పింది మాత్రమే మనం చెప్పాలి, మనకి ఇష్టం వచ్చింది మనం చెప్పకూడదు. మనుషుల సంతోషానికి బోధన మార్చేయకూడదు. ఒకవేళ మీరు బోధన మార్చేస్తే ఏం చేస్తున్నారో తెలుసా? అనేక మంది మీ సహోదరుల్ని మరణానికి పాత్రులుగా చేస్తున్నారు. జీవించే వారి జీవాన్ని మీరు తీసేసి వారిని పాపం అనే మరణానికి పాత్రులుగా చేస్తున్నారు. వారట రొట్టెముక కోసం ఆశపడేవారట, వారట చేరెడు గోధుమల కోసం ఆశపడేవారట, వారట దేవుని వాక్యాన్ని వెళ్ళవలసిన రీతిలో వెళ్ళనిచ్చేవారు కదట. మనుష్యులను సంతోషపెట్టడానికి దేవుని వాక్యాన్ని మార్చేశారట. ఏమంటే ఈరోజు చూడండి, సంఘాలు చూడండి, లేదా విశ్వాసులు చూడండి, అంటే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారండి. అంటే మీకు కష్టాలు వస్తాయరా అంటే ఎవరైనా ఉంటారా? ఉండరు. దేవుని కోసం మీ జీవితాన్ని పెట్టాలంటే ఎవరైనా ఉంటారా? ఉండరు.
ఏమండి 12 మంది శిష్యుల్లో ఎవరండి అసలు ఆ 12 మంది శిష్యుల్లో అంటే ఎవరికైనా సక్రమంగా చావు వచ్చిందండి? ఎందుకనుకుంటున్నారు? వారు నిజం చెప్పారని వారిని చంపేశారు. ఒకవేళ ఆ నిజం చెప్తే మనల్ని చంపేస్తారా అంటే చంపేస్తుంది ఈ లోకం. ఏమంటే ఆ 12 మంది శిష్యుల్లో ఎవరో సక్రమంగా చనిపోలేదండి. వారు ఎవరికి సుఖమైన జీవితం లేదండి. ఒకవేళ నిజం చెబితే మనకిచ్చే ప్రైజ్ లేకపోతే మనకిచ్చే బహుమతి అదేనా అంటే, ఒకవేళ ఆ లోకం ఆ బహుమతి ఇస్తే, ఒకవేళ మనం నిజం చెప్తే మనం లేకుండా చేసేస్తుందని తెలిసినా, ఒకవేళ మీరు ఆ నిజం చెప్తే దేవుడి పక్షాన మీరు నిలవబడుతున్నారు. ఆ ప్రభు అయిన క్రీస్తు వారి పక్షాన మీరు నిలవబడుతున్నారు. వాళ్ళట బోధలు మార్చేశారట. ఎందుకు? పొట్టకూటి కోసం. గుర్తుపెట్టుకోండి, మీరు బోధల్ని మార్చేసిన ఈ లోకంలో చెల్లుబాటు అవుతుందేమో, కానీ ఏదో ఒక రోజు అందరికీ న్యాయం తీర్చడానికి ఆ న్యాయాధికారి లోకంలోకి వస్తాడండి. ఎవడు ఒకవేళ ఉన్నది ఉన్నట్టుగా చెబితే అది చెప్పేవారిదే కాదండి తప్పు, వినేవారిది కూడా. ఏమండి ఆయనంట ఆ ఎవరు యెషయా గారు, ఇర్మియా గారట ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి వారి హృదయాలను కొట్టుకున్నారట. పరిశోధించి తెలుసుకోవడానికి వారి హృదయంతో నియమం చేసుకున్నారట. చెప్పేవారు కాదు, వినేవారు కూడా పరిశీలించాలి దాన్ని. వారట బోధల్ని మార్చేశారట. మరణానికి పాత్రులు కాని వారిని మరణానికి దగ్గర చేశారట వారు. ఎంత దారుణం అండి! వారిచ్చే కానుక కోసం బోధల్ని మార్చేశారట, మరణాన్ని తీసుకొచ్చారట. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ ఈ అధ్యాయాల్లో లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథంలో లేకపోతే లేఖనాల్లో రాసింది మనం చెప్పలేకపోతే, గుర్తుపెట్టుకోండి, మీరే నాశనం అయిపోవట్లేదు, అనేక మందిని నాశనంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. దేవుడు ఖండించడంటే దాన్ని మనం తీసుకోవాలి, దేవుడు గద్దించడంటే దాన్ని మనం తీసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవడం కాదు. ఒకవేళ అలా వచ్చిందంట మరణం లోకానికి, లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిందంట మరణం లోకానికి, దేవుణ్ణి పరిశోధించి తెలుసుకోకపోవడం వల్ల వచ్చిందట ఈ లోకానికి మరణం. ఆ లోకాన్ని ఆయన మార్చేసాడంటండి. మరి ఆయన ఏం చెప్పి మరణాన్ని దూరం చేశాడో తెలుసా మనుషులకి? చదువుదామా? ఏమన్నా చదవండి. యోహాను 8వ అధ్యాయము 45వ వచనం. ఆయనట సత్యమును చెప్పాడట కనుక వారు ఆయన నమ్మరంటండి. ఆయనట సత్యం చెప్పాడట ఈ లోకానికి. ఏం చెప్పాడో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం అంటే కానుకలు ఇవ్వడం కాదని చెప్పాడట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమండి ప్రతి 5 రోజులు ఏదో ఒక విషయం చేసేసుకుని మనకి ఇష్టం నచ్చిన విషయాలు చేసేసుకుని వారం బైబిల్ అట్టుకుని వచ్చేయడం కాదని చెప్పాడట. దేవుణ్ణి ప్రేమించడం అంటే కానుకలు ఇవ్వడం కాదని చెప్పాడట. దేవుణ్ణి ప్రేమించడం అంటే మీ సహోదరులను ప్రేమించడం అని చెప్పాడట. దేవుణ్ణి ప్రేమించడం అంటే విధవరాంటను ప్రేమించడం అని చెప్పాడట. దేవుణ్ణి ప్రేమించడం అంటే అనాథుల్ని చేరదీయడం అని చెప్పాడట. మీ సహోదరుల్లో అల్పులైన వారిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే అని చెప్పాడట. ఆయన సత్యాన్ని చెప్పాడట కాబట్టి వారు ఆయన నమ్మరట. కానీ ఒక జరుగుద్దట, ఒకవేళ మనం సత్యాన్ని పట్టుకుంటే ఈ లోకానికి మరణం రాకుండా ఆపుతామట. ఎందుకో తెలుసా? ఆ ప్రభువైన క్రీస్తు వారే సత్యం, ఆయనే మార్గం, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు. అండ్ ఒకవేళ దేవుడు వ్రాయించినట్టు చెబితే లోకం మనల్ని వెలేయొచ్చు గాక, లోకం మనల్ని హీనంగా చూడొచ్చు గాక, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మీరు వైద్యులు. ఆయన బోధించాడట, లోకానికి ప్రేమతత్వం బోధించాడట. ఆయన ఈ లోకానికి ప్రేమతత్వం బోధించాడట. ఈ లోకంలో ప్రేమ అంటే ఏంటో చూపించాడట. ఆయనట వ్యభిచారుల్ని ప్రేమించాడట. ఈ లోకంలో వెలివేయబడిన స్త్రీలను ప్రేమించాడట. ఆయన అంట అనాథుల్ని ప్రేమించాడట. ఆయనట విధవరాండ్రను ప్రేమించాడట. ఈ లోకానికి మరణాన్ని దూరం చేశాడట. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఆయన వైద్యుడే కాదు, బోధకుడు. మనకి పట్టిన దెయ్యాల్ని వదలగొట్టే బోధకుడు. మన మనస్సులకు పట్టిన దుర్మార్గతను వదలగొట్టే బోధకుడు. లోకం ఆయన ఏమని పిలిచిందో తెలుసా? బోధకుడా అని పిలిచింది. ఎందుకు పిలిచిందో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి సిలువెక్కాడు. ఆ వ్యక్తి ఆశయాలు ఈ లోకంలో ఇంకా మనకు కనబడుతూనే ఉన్నాయి.
అనేక మంది మిషనరీలు ఈ లోకంలో ఉన్న రుగ్మతల మీద పోరాటం చేశారు. అందరికీ సమాన విద్య అనే హక్కు మీద పోరాటం చేశారు. మనుషులందరూ ఒకటేనని పోరాటం చేశారు. ఈ లోకంలో ఉన్నాయి అందరికీ చెల్లాలని పోరాటం చేశారు. ఏమండి, ఒకప్పుడు స్త్రీలను తక్కువగా చూసేవారు, ఆ మిషనరీ స్త్రీల కోసం పోరాటం చేశారు. వారికి ఆ మనసిచ్చింది ఎవరో తెలుసా? ఆ నజరేయుడైన ప్రభువైన క్రీస్తు. ఆయన సత్యాన్ని చెప్పాడట ఈ లోకానికి. ఈ లోకం వెలివేసిన తమ రాజకీయ బలంతో, తమ డబ్బు బలంతో పరిసయ్యులు వెర్రవీగిపోతున్నప్పుడు ఆ పరిసయ్యులను ఆయన దండించాడట. ఎందుకు దండించాడో తెలుసా? ఆయన ప్రేమించేది మనుషులనట. ఆ మనుషుల్లో ఆయన ఉన్నవారు లేనివారని చూడ్డట. పేదలో గొప్పవారని ఆయన చూడ్డట. అవసరమైతే వారి కోసం ప్రాణాన్ని పెడతాడట. ఆయన మన కోసం వచ్చాడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. మరణానికి పాత్రులుగా ఉన్న వారిని కూడా ఆయన హక్కున చేర్చుకుని వారికి అక్షయ పాత్రనిచ్చాడు. మరణానికి పాత్రులైన వారికి ఆయన ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు ఇశ్రాయేలీలతో, ఇశ్రాయేలీలు రొట్టె వల్ల బ్రతకట్లేదట, ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతున్నారట. దేవుడు నోరుగా మీరు ఉంటారా? ఆయన వాక్యాన్ని మీ మనసులో పెట్టుకుని అనేక మందికి ఆ వాక్యంలోకి తీసుకువెళ్తారా? అలాగైతే ఆ ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పినట్టు ఆయన ఎలాగైతే జీవముగా ఉన్నాడో ఈ లోకానికి మీరు కూడా జీవము వలె ఉన్నారు. ఈ మాటలను గుర్తుపెట్టుకోండి. మరి మీరు నన్ను అడగొచ్చు, అండ్ మరి ఎంత బాబు టైటిల్ పెట్టావు 1000 సంవత్సరాలు బ్రతకాలంటే ఎలా అని? అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన సన్నిధిలో అట ఒక దినం గడపడం 1000 దినములతో సమానమట. ఒకవేళ మీ జీవితాలు ఆయన సన్నిధికి దగ్గరగా కట్టుకుంటే, ఒకవేళ మీ జీవితాలు ఆయన సన్నిధి చుట్టూరు కట్టుకుంటే, ఒకవేళ మీ జీవితాలు ఆయన సన్నిధిలో ఉన్న మనుషులను ప్రేమించడం కోసం కట్టుకుంటే, ఒకవేళ మీ జీవితాలు ఆయన సన్నిధి కోసం మీ జీవితాలని, మీ వాక్యాన్ని, లేకపోతే మీరు నేర్చుకున్న వాక్యాన్ని అనేక మందికి బోధిస్తే ఆయన సన్నిధి ఎప్పుడూ మీతో ఉంటుంది. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మనకు ఒక లోకం ఉంది, అదే ఆయన ఉంటున్న పరలోకం. ఈ లోకంలో ఆయన చూపిన ప్రేమను మీరు చూపితే, ఆయన చూపిన దాసుని దీనత్వం మీరు చూపిస్తే, ఆయన చూపిన ఆయన చేరదీసిన విధానాన్ని మీరు చూపిస్తే ఈ లోకాన్ని మార్చేవారు మీరే అవుతారు. ఈ లోకానికి ఆయన ప్రేమను చూపించండి, ఆయన దీనత్వాన్ని చూపించండి. ముఖ్యంగా ఆయన త్యాగాన్ని ఈ లోకానికి చూపించండి. ఈ లోకం ఆ ప్రభుని మీలో చూస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం వాక్యం సరిగ్గా చదవమో, వాక్యం యొక్క భావం సరిగ్గా అర్థం కాదో, ఈ లోకంలో ఎప్పుడైతే ఈ లోకంతో మనం రాజీ పడిపోతామో, గుర్తుపెట్టుకోండి, మనం మరణానికి పాత్రలు అయిపోతున్నామట. ఎప్పుడైతే మీ జీవితంలో వాక్యం ఉంటుందో, ఆయన మాట మీ జీవితాల్లో ఉంటుందో, ఆయన త్యాగం మీ జీవితాల్లో ఉంటుందో, ఈ లోకానికి ఆయన ఇస్తాననే జీవం మీలో ఈ లోకానికి కనబడుతుంది. మాటలు మీ మనసులో పెట్టుకోండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారు తండ్రి. మాతో మీరు ఉండండి, నడిపించండి తండ్రి. మీ రెక్కల చాటున తండ్రి, మీ చల్లని హస్తం కింద మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి. ఉదయ తండ్రి, మీ పిల్లలని తండ్రి నేను విడిచి వెళ్తుండే కదండ్రి, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి, వారికి రక్షణ ఇవ్వండి తండ్రి. వారితో మీరుండి నడిపించండి తండ్రి. మీ కృపని, మీ కాపుదల్ని వారికి ఇవ్వండి తండ్రి. వారితో మీరుండి నడిపించమని, వారి కుటుంబాలని దీవించమని తండ్రి, వారు చేస్తున్న పనిని దీవించమని యేసుక్రీస్తు వారి పడే బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం. అంతవరకు సెలవు. ఆమేన్.